తాళిబొట్టు గురించి చెప్పండి. తాళిబొట్టు ఇప్పుడు మనము ఎంతో ఖర్చు పెట్టి మన తల్లిదండ్రులు మనకు సాంప్రదాయబద్ధకంగా మంగళసూత్ర ఆధారంగా మనకు వివాహ వ్యవస్థలో ఒక మంగళసూత్రం అనేటటువంటిది ఒక పరమ పవిత్రమైనదిగా భావన చేస్తూ ఉంటాము. పూర్వకాలంలో మంగళసూత్రానికి భర్తకి ఎంత ప్రాధాన్యత ఇచ్చేవారో మంగళసూత్రానికి కూడా అదే రకమైనటువంటి ప్రాధాన్యతను అందజేసేటటువంటి పద్ధతులు ఉండేవి. కానీ ఇప్పుడు చూసుకుంటే కనుక అసలు మీరు అన్నట్టుగా మెడలో మంగళసూత్రం ఉండట్లేదు, కాళ్ళకు మెట్టలు ఉండట్లేదు, అసలు ఒక అమ్మాయికి వివాహం అయ్యిందా లేదా అనేటటువంటిది కూడా మనకు అర్థం కానేటటువంటి ఒక సందర్భంలో ఒక వ్యవస్థలో మనం బ్రతుకుతున్నామంటే అది చాలా నీచమైనటువంటి వ్యవస్థలో బతుకుతున్నామని అర్థం చేసుకో. ఎందుకు అంటే ఎగ్జాంపుల్గా చెప్తాను. ఒక అమ్మాయికి వివాహం అయ్యిందా కాలేదా అని సూచించేటటువంటి సంకేతాలు కొన్ని ఉంటాయి. ఆ సూచించేటటువంటి సంకేతాల్లో ఏంటి అని అంటే కనుక ఒక అమ్మాయిని చూసేటటువంటి కోణం ఒకటి ఉంటుంది. వివాహం కావట్లేదు అంటే వివాహం కాలేదు అని అంటే కనుక ఆ అమ్మాయి అబ్బా ఇలాంటి అమ్మాయి నా జీవితంలోకి వస్తే బాగుంటుందేమో అనే ఒక థాట్ వస్తుంది. లేదు అని అంటే ఈ అమ్మాయిని మనం ప్రేమిస్తే బాగుంటుందేమో అనే ఆలోచన వస్తుంది. అంటే ఒక ప్రియుడికి ప్రేయసి ఏ రకంగా ఉండాలో ఆ రకమైనటువంటి విధానాలు మైండ్లో ఆటోమేటిక్గా వస్తూ ఉంటాయి. అదే పెళ్ళయింది అనుకోండి అనే సూచన కనిపించింది అనుకోండి, అదే పెళ్ళయింది ఒక ఇంటికి ఇల్లాలు అని చెప్పేసి మన ఆ థాట్స్ ఏం రావు. అంటే మన ఆలోచనలు ఎలా ఉంటాయి అంటే కనుక చూసే వ్యక్తిని చూసేటటువంటి కట్టుబొట్టుని బట్టి కూడా 100% ఆలోచనలు వస్తాయి. బికాజ్ అది మనిషి యొక్క నేచర్. అది తప్పు, అయ్యో నీకు అక్కా చెల్లెలు ఇవన్నీ మాట్లాడడానికి బాగుంటాయి. కానీ మనసు బుద్ధి అలా ఆలోచించదు కదా. అది లోపల ఆలోచిస్తుంది కాబట్టి బయట పడదు. కాబట్టి 100కి 99 మంది అదే రకమైనటువంటి ఆలోచనతో ఉంటారు. ఫస్ట్ పాయింట్ ఇది. సెకండ్ పాయింట్ ఏంటంటే మంగళసూత్రం అనేటటువంటిది భర్తకు గుర్తుగా ఆ మంగళసూత్ర పూజ చేసేటప్పుడే మనం మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతిని దాంట్లో ఆవాహన చేసి మంగళసూత్రానికి వివిధ రకాలైనటువంటి మంత్రాలతో అర్థాలతో ఆ భార్యకు చెప్పి ఈ మంగళసూత్రం ఇంత పవిత్రమైనటువంటిది, ఈ మంగళసూత్రము నీ భర్తకు ఈ మంగళసూత్రానికి చాలా దగ్గర సంబంధం ఉంటుంది అని చెప్పి వివాహ వ్యవస్థలో చెప్పి మంగళసూత్ర ధారణ చేయిస్తాము. అంటే మంగళసూత్రం దేనికి చిహ్నము, దేనికి గుర్తు అంటే భర్త యొక్క ఆయుష్కి గుర్తు మంగళసూత్రము. కాబట్టి దీనిని నువ్వు ఎంత రక్షణగా కాపాడుకుంటావో నీ భర్తకు అంత విజయం చేకూరుతుంది, అంత భవిష్యత్ అనేటటువంటిది ఉన్నతమైనటువంటి స్థితికి వెళ్ళగలుగుతుంది. లేదు దీన్ని నువ్వు సరిగ్గా చూసుకోలేవు అంటే మంగళసూత్రాన్ని సరిగ్గా చూసుకోకపోయినా, మంగళసూత్రాన్ని నువ్వు విలువ ఇవ్వకపోయినా నీ భర్త యొక్క ఆయుష్ కావచ్చు, నీ భర్త యొక్క పనితీరు కావచ్చు, నువ్వు భర్త చేసేటటువంటి ప్రతి వ్యవహారం కావచ్చు, ప్రతిదీ కూడా ఫెయిల్యూర్ అవుతుంది తప్ప సక్సెస్ కాదు.